జ్యోతిష్య సందేశాలు సమాధానాల సిరీస్కి స్వాగతం. దేవాలయాల్లో గాని, ఇంట్లో పూజలు చేసే సమయంలో గాని, దేవుడికి కొబ్బరికాయ కొట్టే ముందు దాని చుట్టూ ఉన్న పీచును తొలగించడం మనం చూస్తుంటాం. కాని ఈ ఆచారం వెనుక ఉన్న భావం ఏమిటో చాలా మందికి తెలియదు. హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను శ్రీఫలం అని పిలుస్తారు. అంటే దేవునికి అత్యంత ప్రీతికరమైన పవిత్ర ఫలం అని అర్థం. అనేక యాగాలు, యజ్ఞాలు, వ్రతాలు, శుభకార్యాల్లో కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. కొబ్బరికాయపై కనిపించే 3 కళ్లలాంటి గుర్తుల కారణంగా దీనిని ముక్కంటి ఫలం అని కూడా అంటారు. ఈ 3 కళ్లను సూర్యనాడి, చంద్రనాడి, బ్రహ్మనాడికి ప్రతీకలుగా భావిస్తారు. సూర్యనాడి శక్తికి, చంద్రనాడి ప్రశాంతతకు, బ్రహ్మనాడి పరమజ్ఞానానికి సంకేతంగా ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. ఈ 3 నాడులు సమతుల్యంగా పనిచేసినప్పుడే మనిషికి జ్ఞానోదయం కలుగుతుందని, ఆ జ్ఞానం ద్వారా జీవాత్మ పరమాత్మలో లీనమై మోక్షాన్ని పొందుతుందని ఆధ్యాత్మిక భావన. అందుకే కొబ్బరికాయపై ఉన్న పీచును తొలగించడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. అది మనలోని అహంకారం, మమకారం, అసూయ, కోపం, అజ్ఞానం వంటి అంతర్మలినాలను తొలగించాలని గుర్తుచేసే ఒక ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయను కొట్టడం కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. గట్టి పెంకు మన అహంకారానికి ప్రతీక. లోపల ఉండే తెల్లని గుజ్జు మన నిర్మలమైన హృదయాన్ని సూచిస్తుంది. కొబ్బరిలోని నీరు పవిత్రతకు, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. అంటే భగవంతుని ముందు మన అహంకారాన్ని ఛేదించి నిర్మలమైన హృదయంతో సమర్పించుకోవాలనే సందేశమే ఇందులో దాగి ఉంది. మరొక విశేషం ఏమిటంటే కొబ్బరికాయను పూర్ణఫలంగా పరిగణిస్తారు. ఇందులో విత్తనం, నీరు, గుజ్జు అన్నీ సంపూర్ణంగా ఉంటాయి. అందుకే ఇది సంపూర్ణ సమర్పణకు ప్రతీకగా భావించబడుతుంది. అయితే కొబ్బరికాయ చుట్టూ ఉన్న పీచును తప్పనిసరిగా పూర్తిగా తొలగించాలనే నియమం అన్ని ఆగమశాస్త్రాల్లో ఒకే విధంగా చెప్పబడలేదు. కొన్ని దేవాలయ సంప్రదాయాల్లో కొంత పీచును ఉంచుతారు, మరికొన్ని చోట్ల పూర్తిగా తొలగిస్తారు. ఇవి ప్రాంతీయ ఆచారాలు, ఆలయ సంప్రదాయాలను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ వివరణను ప్రధానంగా ఆధ్యాత్మిక సంకేతార్థంగా అర్థం చేసుకోవాలి. మనలోని దుర్గుణాలను విడిచిపెట్టి, స్వచ్ఛమైన మనస్సుతో, వినయంతో, భక్తితో భగవంతుని ఆరాధించాలనే సందేశమే ఈ ఆచారం వెనుక ఉన్న అసలైన భావం. బాహ్యంగా కొబ్బరికాయపై ఉన్న పీచును తొలగించినట్లే అంతరంగంలో ఉన్న అహంకారాన్ని కూడా తొలగించగలిగితేనే నిజమైన పూజ ఫలిస్తుంది. అదే మన సనాతన ధర్మం చెప్పే గొప్ప సందేశం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా రమ్య స్పిరిచువల్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.